నిర్మల్ జిల్లా పట్టణంలోని నటరాజ్ నగర్ శివాలయం ఆలయం నుంచి సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రావణ మాసం పురస్కరించుకొని కదిలి పాపారేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్రగా నిర్వహిస్తుంటారు. ఇదే సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఆయన మాటలో విన్నాము. నటరాజ్ నగర్ శివాలయం నుండి కదిలి పాపారేశ్వర ఆలయానికి బయలుదేరడం జరిగింది. సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఇది 9వ సంవత్సరం. వర్షాలు ఉన్న భక్తులు పెద్ద సంఖ్యలో మహిళలు పురుషులు వర్షాలు కూడా లెక్క చేయకుండా పాదయాత్రలో పాల్గొనడం, మరి ఆ శివుడి అనుగ్రహం వలన ఎలాంటి ఆటంకాలు లేకుండా అందరూ ఉత్సాహంగా వర్షం పడుతున్న వర్షానికి నానుతూ పాదయాత్రలో పాల్గొనడం, ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్కరూ నడవడానికి ఈ సాయి దీక్ష సేవా సమితి ప్రతి ఏటా పాదయాత్ర కానివ్వండి, షిరిడి నుండి సాయి పారాయణ కూడా ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 9వసారి ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పి ఎందుకు నిర్వహిస్తున్నారు, దేనికోసం నిర్వహిస్తున్నారు అనే దాని మీద ఈ స్పందన లోక కళ్యాణార్థం. మరి ఈరోజు ఆధ్యాత్మికతో అందరిలో మార్పు రావాలని ఈరోజు ఎందరో తెలవక ప్రతి దానికి బానిసై ఈరోజు చెడు మార్గంలో నడవడానికి యువత సన్మార్గంలో వారిని తీసుకురావడానికి మా ప్రయత్నం. దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో సన్మార్గంలో నడవాలి, లోక కళ్యాణార్థం కోసం నిర్వహిస్తున్నామని చెప్పి సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి ఆయన మాటల్లో వింటున్నారు.